అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దు, హోంమంత్రి అనిత. ఎంపీ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన చట్టం నుంచి తప్పించుకోలేరు, టీడీపీ ఎమ్మెల్యే గంటా. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయాలి, విజయసాయి రెడ్డి. డ్యాంలో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సమక్షంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గీత కులాల కోసం 14 మద్యం దుకాణాలకు లాటరీ. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా. తమ ఇల్లు ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయి, దిల్ రాజు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు కూడా. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకొని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు. ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్ హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక UN హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే AI, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, AI. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువైనల్ హోంను హోంమంత్రి పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని, బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కమిటీ ఆర్డర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్. ఇవాళ 50 ఏళ్ళు ఇద్దరు వచ్చి గమనం వచ్చి
మిగతా పిల్లలు మీ పేరెంట్ ప్రొటెక్షన్ ఒకలే మేడం సారీ ఒకరు వచ్చి వయసు నమస్కారం అండి. గత 3 రోజులుగా బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు, అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్కి ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th class కట్టించడం అన్నది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని స్పోర్ట్స్ ఆడించడానికని. ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయితో విశాఖపట్నంలో పడిన ఇబ్బందులు, జరిగిన విధ్వంసం, దాడులను ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫీషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్లి చూడాల్సిన దాన్ని ఏకూజామున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది. అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు, చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం, భీమిలి ఆఫీస్ కూడా కూల్చేస్తామంటే ఆ కోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్, అలాగే పిలా గోవింద్ సత్యనారాయణ బిల్డింగ్, హర్ష అని చెప్పిన తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్, ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి, ఒక పక్క నవ్వు, మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు,
తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు, లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే ఇంకొక ఇది లేవు అవి లేవు అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి, భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి? ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయా అని చెప్పని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పని. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి గాని పార్టీకి గాని న్యాయం చేయాలన్న ఆలోచనతోనే రాజీనామా చేశారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో ఉపయోగపడతారని అన్నారు. ఈ విషయం గురించి జగన్ కు చెప్తే రాజీనామా చేయొద్దని అన్నారు అని చెప్పారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను, అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున FIR ఫైల్ చేయడం జరిగింది. డ్యామ్ లో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో ఉన్న రిజర్వాయర్ లో ఈతకు దిగి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మృతి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గర్విడి మండలానికి చెందిన మీసాల నాని గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీర్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం నాని తన స్నేహితులు 6గురితో కలిసి గంభీరం రిజర్వాయర్ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్లో దిగాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాని మునిగిపోవడంతో తోటి స్నేహితులు కాపాడండి అంటూ కేకలు వేశారు. సంఘటన స్థలానికి గ్రామస్తులు, OSD ఫౌండేషన్ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మునిగిపోయాడు. అనంతరం ఆనందపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనందపురం CI CH వాసు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సమక్షంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం గీతా కులాల కోసం 14 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో 11 ఉండగా భీమిలి ఆనందపురం పద్మనాభంలో మరో 3 దుకాణాలు ఉన్నాయి. ఒక డ్రా ఆఫ్ లాట్స్ తీయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో ఉన్న 14 రిజర్వ్ షాప్స్ని ప్రధానంగా సెట్టిబలిజ, గౌడ, గౌడ్ మరియు యాతా కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్కు పాడుకోవచ్చు అనేది డ్రా ఆఫ్ లాట్స్ మీడియా సమక్షంలో అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది. ఈ తీసిన తర్వాత షెడ్యూల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డ్రా ఆఫ్ లాట్స్ని నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాదనలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి 5వ తారీఖు దాకా 27వ తారీఖు నుంచి 5/2/2025 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 6వ తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న కేసెస్తో మనము డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు 7/2/2025 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖునే ఎవరెవరు ఫైనల్గా ఈ 14 షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఉన్న ఈ 14 షాప్స్లో కూడా 2 lakhs మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు. ఈ ఫీజ్ పే చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందిన వారే ఆ షాప్స్కు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఒకే వ్యక్తి ఒకే కులానికి మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వసారి బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు ప్లాన్లు రెడీ చేస్తున్నారు. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వసారి బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు. కేరళకు చెందిన 2 వ్యక్తులు వరుసగా 4 సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసినా 5వసారి మాత్రం బెడిసి కొట్టి పోలీసులకు చిక్కడంతో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై TV9 లోగోను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వెనుక ముందు అద్దాలపై అతికించారు. కార్లు అద్దెకు ఇచ్చే టూరిస్ట్ యాప్లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజుల పాటు బుక్ చేసుకుని దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు. అల్లూరి జిల్లా పెదబైలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 205 కేజీలు గంజాయిని 10,25,000కు కొనుగోలు చేశారు. మీడియా వెహికల్ అయితే ఎవరూ అనుమానించారని, వెహికల్ని కూడా ఎవరు తనిఖీలు చేయరనే కారణంతో కారుకు 2 వైపులా మీడియా స్టిక్కర్లు అతికించి అల్లూరు జిల్లా నుండి నర్సీపట్నం వైపు బయలుదేరారు. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ SB టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, SI గోలుగొండ అండ్ SI నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దేర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler AP39SU 5657 నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్. సెకండ్ యామహా మోటార్ సైకిల్ AP39RL 0806 వెహికల్ రిజిస్ట్రేషన్ కొని పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్లో మనకి 2 పర్సన్స్ దొరికారు అండ్ ఈ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో 2 కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్,
They had come from Thiruvananthapuram district on 16th of January. వాళ్ళు ఒక తమ ఇల్లు ఆఫీసులో నిబంధనల ప్రకారమే ఐటీ సోదాలు జరిగాయని, పెట్టుబడుల వివరాలన్నీ అధికారులకు ఇచ్చామని నిర్మాత దిల్రాజ్ వెల్లడించారు. ఐటీ రైట్స్ పై తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాని కోరారు. 2008 తర్వాత మళ్లీ ఇప్పుడు ఐటీ రైట్స్ జరిగాయని అన్నారు. మీ అందరికీ తెలిసిందే 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ సర్చ్లో విచిత్రం ఏంటంటే, నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చ్లు జరుగుతున్నా, సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి, సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 times సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. దిల్రాజ్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించి